ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్ లో నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు మిద్దల సందీప్ గారు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం కేసీఆర్ గారు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మేము ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పాడబడడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు చేయాల్సింది పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అందులో భాగంగానే మొట్టమొదటిసారి వాడినటువంటి పాట ఏంటంటే, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీ, అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. వద్దురా అరెరరే వద్దురా, అరే చల్ వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, రైతు బంధు లేనే లేదు, దళిత అరెరరే. పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయ, పింఛను పెంచింది లేదు, ఆశ సమాయ. కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్ని, మడగబాతలల్లి పెట్టి అడ్డగోలు దిడుతున్నారు. వద్దురా అరెరరే వద్దురా, అరే చల్ వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయి, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు. తులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని, తులమెత్తు బంగారం మీది నుంచి పెడతా, తులమ్మాట దేవుడెరుగు మాసమైన ఇవ్వలేదు, తులమ్మాట దేవుడెరుగు మాసం. ఈ మాట తప్పిన కాంగ్రెస్ ను ఓడించి తీరుదాము. వద్దురా అరెరరే వద్దురా, అరే చల్ వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటాడట, కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటా, కనుగుడ్లు బీకి గోలికాయలాడుకుంటాడట, కనుగుడ్లు బీకి గోలికాయలాడుకుంటాడట. కాబట్టి ఈ కడుపుల పేగులు తీసి మెడలేసుకునేటోడు, కనుగుడ్లు తీసి గోళీలు ఆడుకునేటోడు, తొండల్ని లాగుల జొర్లిచ్చేటోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వద్దు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే వద్దని 100 రోజుల లోపే ఈ పాట పాడడం జరిగింది. అండ్ ఇంకొక వైపు ఇప్పుడు రైతులకు యాసంగి పంటలు వేసుకునే టైం కదా, ఇప్పటి వరకు యూరియా బస్తాలు రాలేదని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు అరిగోసలు పడుతున్న పరిస్థితి. సో రైతుల గురించి మీరు కూడా ఒక పాట పాడారు కదా, దాని గురించి ఒకటి. రైతుల గురించి యూరియా ఎంత షార్టేజ్ అయింది, రైతులు ఎన్ని విధాలుగా బాధలు పడ్డారో అప్పుడు చూసినాము, ఇప్పుడు చూసినాము. ఈ దరిద్రుడు ఉన్న రోజులకి ఇట్లనే జరుగుతుంది. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే, రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే. నాడు పచ్చాని పల్లెల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న, ఈ విధంగా నాడు పచ్చాని పల్లెల్లో నెలవంక తీరు నిలిచిండు ఆ రోజు కేసీఆర్ గారి హాయంలో. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులు ఏ ఒక్క పూట కూడా కడుపు నిండా అన్నం తిన్నది లేదు, ఆ పంటకు నీరు పెట్టింది లేదు, ఆ పంటకు యూరియా పెట్టింది లేదు. కాబట్టి రైతులు మొత్తం మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికలలో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి ఫోటో పెట్టుకున్నందుకే 4000కు పైగా గ్రామాలలో ప్రజలు బ్రహ్మరథం పట్టిరు. ఇప్పుడు కారు ఉంటది, ఆ కారు స్పీడ్ ఎట్లుంటుందో కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. కాబట్టి మున్సిపల్ ఎన్నికలలో డైవర్షన్ చేయాలనే ఒక నీచపు బుద్ధితోటి చంద్రబాబు గూట్లోకి వెళ్ళేసినటువంటి పచ్చకంలోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది అన్నట్టు ఆ నీచ బుద్ధితోటి ఈ రోజు ఒకవైపు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, ఒకవైపు రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ రోజు కేసీఆర్ గారి క్యారెక్టర్ ని ఏదో తక్కువ చేయాలని చూస్తారు. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు, ప్రపంచంలో ఉండబడినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకు, తెలుగు బిడ్డకు తెలుసు కేసీఆర్ తెలంగాణకి ఏం చేసిండు, తెలంగాణ రాష్ట్రం కోసము కేసీఆర్ ఎన్ని త్యాగాలకు ఒడిగట్టిండో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఆయనని తలకాయ బట్టి నేలకు ఎట్లా కొడతారో తెలుసు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ రోజు సిట్టు అని కొత్త చిత్రానికి తెరలేపిండు. అరే సిట్టు లేదు గిట్టు లేదు చిత్రాల ముఖ్యమంత్రి, సిట్టు లేదు గిట్టు లేదు అగో సిట్టు లేదు గిట్టు లేదు సిగ్గు లేని ముఖ్యమంత్రి. సిగ్గు లేదనే పదం ఎందుకు వాడుతున్నాం అంటే, యూరియా దొరకనప్పుడు రైతులు ఏ విధంగా తిట్టిరో, నిజంగా ఇజ్జత్ ఉన్నోడు, నిజంగా మానం ఉన్నోడు అసలు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళదు, ఉరి పెట్టుకొని చావాలి. వాడు ఇప్పుడు ఒకవైపు
హార్వర్డ్ యూనివర్సిటీని అమెరికాకు పోయి అక్కడ కూర్చొని కథ నడిపిస్తున్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడు ఈ కథ అంటే, ఆయన కింద ఉండబడినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, పొంగిలేటి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, ఎప్పుడు ఆయన కుర్చీకి ఎసరు వస్తుందోనని అటు ఆది ఇటువైపు మున్సిపల్ ఎలక్షన్. అందుకనే అరే సిట్టు లేదు గిట్టు లేదు, సిగ్గు లేని ముఖ్యమంత్రి, సిట్టు లేదు గిట్టు లేదు, పరిపాలన పాతర పెట్టి తమాషాలు చేస్తున్నావు, పరిపాలన పాతర పెట్టి పరిపాలన పాతర పెట్టి తమాషాలు చేస్తున్నావు, పరిపాలన పాతర పెట్టి. ఈ పరిపాలన పాతర పెట్టి తమాషాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎట్లున్నది వెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చెరా ఎనకటి మల్లాపతి, ఎట్లున్నది వెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చెరా ఎనకటి మల్లాపతి, సిట్టు లేదు గిట్టు లేదు చిత్రాల ముఖ్యమంత్రి, సిట్టు లేదు గిట్టు లేదు చిత్రాల, పరిపాలన పక్కకు పెట్టి పంది కొక్కుల తినుకుంటూ, పరిపాలన పక్కన పెట్టు పంది కొక్కుల తినుకుంటూ, ఎట్లున్నది వెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చెరా ఎనకటి మల్లాపతి. ఈ ఆపద తీర్చడం కోసమే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. జై తెలంగాణ, జై కేసీఆర్. మరొక విషయం, మనం తెలంగాణ తల్లి విగ్రహం ముందర కూర్చున్నాం, బీఆర్ఎస్ గద్దెలు కూడా అంటారు కదా. మొన్న ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలని పిలుపునిచ్చిండు. ఊకుంటారా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు? వాళ్ళ గద్దెల్ని కూలుస్తేనే కదా వాళ్ళ చంద్రబాబు ఇక్కడ ముల్లే మూట చదువుకొని ఆంధ్రాకు పోయింది. వాళ్ళ గద్దెల్ని కూలుస్తేనే కదా ఇక్కడ ఎక్కడికక్కడ పరిమితం లేకుండా 10 ఏళ్ళు తట్టపుట్ట చదువుకొని పోయింది. కాబట్టి మా గద్దెలు కాదు, ఫస్ట్ నీ గద్దె ఉంటుందో లేదో నువ్వు చూసుకో. ముఖ్యంగా కట్టరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా నేను మీడియా ముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నా, చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంది, అసలు టీడీపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని. పక్కా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆ రోజు ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని స్థాపించిండు. నీకు కాంగ్రెస్ మీటింగ్ లో టీడీపీ జెండాలు ఎట్లా దర్శనం ఇస్తాయి? కాబట్టి వీడు ఎప్పుడైనా ప్లేట్ ఫిరాయించే ముఖ్యమంత్రి. కాబట్టి ఓటుకు నోటుకు దొంగ ఏ విధంగానైతే పట్టపగలు దొరికిండో అదే పట్టపగలు మీరందరూ చూస్తుండగానే కాంగ్రెస్ జెండాను నేలగొట్టి మళ్ళొకసారి చంద్రబాబును ఎత్తుకోవడానికి తెలంగాణలో సిద్ధమైంది. కాబట్టి మొన్న ఖమ్మంలో జరిగినటువంటి సభలో కూడా టీడీపీ జెండాలు దర్శనం ఇచ్చినాయి. కాబట్టి తెలంగాణ అంటేనే ఆత్మగౌరవ సమస్య. ఖచ్చితంగా పరాయోని పాలనను పాతర వేయడానికే మళ్ళొకసారి గులాబీ సైన్యం అంతా తెలంగాణ సమాజం అంతా సిద్ధంగా ఉన్నది. మన వెనుక తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ఇలా ఈ తెలంగాణ తల్లికి కాంగ్రెస్ పార్టీలో ఆవిర్భవించిన తెలంగాణ తల్లికి డిఫరెంట్ ఏంది, ఏం చెప్తారు ఈ విషయానికి? ఈ తెలంగాణ తల్లిని పెట్టుకునే కదా 14 సంవత్సరాలు ఉద్యమం చేసింది. ఈ తెలంగాణ తల్లే కదా ఆ వాడవాడలో వెలిసింది. మరి అయ్యాలు ఎందుకు సోయలేదు? నీ ఉన్న చంద్రబాబు ఒక తెలంగాణ తల్లికి ఎక్కడ ఏమన్నా దండేసిండా? ఆ రోజు నీ టీడీపీ అదే చెప్తున్నాం, తల్లి తెలంగాణ తను వెళ్ళామా గానమా, తల్లి తెలంగాణ తను వెళ్ళామా గానమా, గానమ మా ప్రాణమ తెలంగాణ జనగానమా, గానమ మా ప్రాణమ తెలంగాణ, గర్భాన సింగరేణి గలమూన మధురవేణి, గర్భాన సింగరేణి గలమూన మధురవేణి, ఆ పురుల కూలతోని కురులల్లుకున్న రాణి, ఆ పురుల కూలతోని కురులల్లుకున్న రాణి, ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు, తల్లి వందం మురిపాల చందనాలు, తల్లి తెలంగాణ మతను వెళ్ళామా గానమా, తల్లి తెలంగాణ మతను వెళ్ళామా గానమా, గానమ మా ప్రాణమ తెలంగాణ జనగా గానమ మా ప్రాణం తెలంగాణ జనగానమా. కాబట్టి నువ్వు బతుకమ్మని వేరు చేయొచ్చు గాక, కానీ మా గుండెలలో నుంచి తెలంగాణ తల్లిని గాని తెలంగాణ బతుకమ్మని గాని కాకతీయ కళాతోరణాన్ని గాని వేరు చేయలేవు. మీరు పెట్టుకుంది మీ కాంగ్రెస్ తల్లిని. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ తల్లిని తీసుకొచ్చి భద్రంగా మీ గాంధీ భవన్ లో పెడతాం, మీరు అప్పుడు పూజలు చేసుకోండి. కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ తల్లి స్ఫూర్తితోటే తెలంగాణ ఉద్యమం జరిగింది, ఈ తల్లి స్ఫూర్తితోటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ మార్చుడు ఈ కూల్చుడు ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినావో ఆ హామీల మీద దృష్టి పెట్టాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం.